నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఇప్పటంలో నాగేశ్వరమ్మ ఇంటికి వెళ్లిన పవన్. వృద్ధురాలికి 50,000, మనవడికి 1,00,000 ఆర్థిక సాయం. LVM-3 M6 ప్రయోగం విజయవంతం. కక్షలోకి అమెరికాకు చెందిన బ్లూబర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహం. విశ్వ విపణిలో ఇస్రో సత్తా చాటిందన్న ఇస్రో చైర్మన్ నారాయణన్. ఆత్మనిర్భర్ భారత్ వైపు ప్రయత్నాలను ప్రతిబింబిస్తుందన్న ప్రధాని. అటల్ మోదీ సుపరిపాలన యాత్ర విజయవంతమైందన్న మాధవ్. అన్ని ప్రాంతాల్లో సానుకూల స్పందన లభించిందని వెల్లడి. ఏలూరు జిల్లా ఇనుమూరులో తీవ్ర ఉద్రిక్తత. భూ వివాదంతో 2 వర్గాల మధ్య వాగ్వాదం. ఎన్నికలకు ముందు ఓ వృద్ధురాలికిచ్చిన మాటను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిలబెట్టుకున్నారు. ఇచ్చిన మాట మేరకు ఆ గ్రామానికి వెళ్లి వృద్ధురాలు కొత్తగా నిర్మించుకున్న గృహాన్ని సందర్శించారు పవన్. వారితో కాసేపు ఆప్యాయంగా గడిపి ఆర్థిక సహాయం అందజేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో పర్యటించారు. వృద్ధురాలు నాగేశ్వరమ్మ కొత్తగా నిర్మించుకున్న ఇంటికి ఆయన వెళ్లారు. ఇచ్చిన మాట ప్రకారం తమ గ్రామానికి, తమ ఇంటికి వచ్చిన పవన్ కళ్యాణ్ను నాగేశ్వరమ్మ దంపతులు సాదరంగా ఆహ్వానించారు. వృద్ధురాలని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న పవన్ దంపతుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వైసీపీ హయాంలో రోడ్డు విస్తరణ పేరుతో జనసేన కార్యకర్తల ఇళ్లు, ప్రహరీలను తొలగించారు. జనసేన ఆవిర్భావ సభకు భూములిచ్చారన్న కక్షతో నాటి పాలకులు ఈ కూల్చివేత చర్యలకు పాల్పడ్డారు. అప్పట్లో ఇప్పటంలో పర్యటించిన జనసేనాని బాధితులకు ధైర్యం చెప్పారు. ఎన్నికల్లో గెలిచాక మళ్లీ రావాలని ఇండ్ల నాగేశ్వరమ్మ అని వృద్ధురాలు కోరగా తప్పక వస్తానని పవన్ మాటిచ్చారు. ఆమెకు ఇచ్చిన మాట మేరకు నేడు ఇప్పటం వెళ్లిన పవన్ కళ్యాణ్ వారు కొత్తగా కట్టుకున్న గృహాన్ని సందర్శించారు. నూతన వస్త్రాలతో పాటు 50,000 నగదును అందజేశారు. దివ్యాంగుడైన ఆమె మనవడికి 1,00,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. సొంత కుమారుడిగా నాగేశ్వరమ్మ కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. మనవడికి ఉద్యోగం కావాలని నాగేశ్వరమ్మ కోరగా పరిశీలిస్తామని పవన్ హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట గుర్తుపెట్టుకుని పవన్ కళ్యాణ్ తమ ఇంటికి రావడంతో నాగేశ్వరమ్మ దంపతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పవన్ చేసిన సాయం పట్ల వృద్ధ దంపతులు సంతోషం వ్యక్తం చేశారు. హాస్పిటల్ ఖర్చులు రాశాడమ్మా, నాకు కొన్ని డబ్బులు ఇచ్చాడమ్మా, మనవడ చదువుకి డబ్బులు కొన్ని ఇచ్చాడమ్మా, నెలకు 5,000 కొడుకు నా మనవడికి ఇస్తానని వాగ్దానం చేశాడమ్మా. ఈయనకేమో డబ్బులు రాస్తానన్నారు, పింఛన్ రాపిస్తానన్నాడు. నేను అసలు ఏం అడగలేదమ్మా, ఒక మూగ మనవడికి ఉద్యోగం అడిగా, అది ఖాయం అన్నాడు. నెలకు 5,000 చదువుకు పంపిస్తానన్నాడు. నేను ఎదురు చూస్తానుగా, నా కొడుకు ఇంకా సీఎం అయిన తర్వాత అమ్మా నువ్వు సీఎం అయినా కూడా నేను నిన్ను తీసుకెళ్తానంటున్నాడు. నన్ను నువ్వు పొలం వెళ్ళొద్దు అన్నాడు, నా కాళ్ళు ఒత్తుతున్నాడు, నువ్వు పొలం వెళ్ళొద్దు అంటున్నాడు నన్ను. చాలా ఆనందంగా ఉంది మా అన్నయ్య రావడం మా ఇంటికి. మాకు మంచి చెడ్డ అంతా చూస్తానన్నాడు, హామీ ఇచ్చారు. నాకు మందుల ఖర్చులు కాటికి రాశారు, పింఛన్ రాపిస్తానన్నారు. నేను ఏ పనికి వెళ్ళలేకపోతున్నా, క్యాన్సర్ ఉంది నాకు. మా అన్నయ్య గారు చనిపోయాడు, మా తమ్ముడు గారు చనిపోయాడు. వాళ్ళందరినీ ఏమే అంతా చూసుకునిద్ది అంత. చాలా ఆనందంగా ఉంది. మా అన్నయ్య మా ఇంటికి రావడం చాలా ఆనందంగా ఉంది.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ఘనత సాధించింది. వాణిజ్య ప్రయోగాల్లో కీలక మైలురాయిని అందుకుంది. శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి చేపట్టిన బాహుబలి రాకెట్ LVM-3 M6 ప్రయోగం విజయవంతమైంది. ఈ ప్రయోగంతో అమెరికాకు చెందిన అధునాతన కమ్యూనికేషన్ ఉపగ్రహం బ్లూబర్డ్ బ్లాక్ 2ను ఇస్రో విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగం ఇచ్చిన విజయంతో గగన్యాన్ ప్రాజెక్టుకు మరింత ఉత్సాహంగా చేపడతామని ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణన్ తెలిపారు. అమెరికాకు చెందిన భారీ కమ్యూనికేషన్ ఉపగ్రహం బ్లూబర్డ్ బ్లాక్ 2 ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోట స్పేస్ పోర్ట్లోని రెండో లాంచ్ ప్యాడ్ నుంచి LVM-3 M6 వాహక నౌక ఈ ఉదయం నిప్పులు కక్కుతూ ఈ ఉపగ్రహాన్ని నింగిలోకి మోసుకువెళ్లింది. బ్లూబర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహం బరువు సుమారు 6100 కిలోలు. అమెరికాకు చెందిన AST స్పేస్ మొబైల్ సంస్థతో కలిసి ఇస్రో వాణిజ్య విభాగం న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఈ ప్రయోగాన్ని నిర్వహించింది. తొలుత ఉదయం 8:54 ఈ ప్రయోగాన్ని షెడ్యూల్ చేశారు. అయితే సాంకేతిక కారణాల రీత్యా 90 సెకండ్ల తర్వాత ప్రయోగాన్ని నిర్వహించారు. మొత్తం 3 దశల్లో ఈ ప్రయోగం పూర్తయింది. భూమి నుంచి బయలుదేరిన 15 నిమిషాల తర్వాత బ్లూబర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహం వ్యోమనౌక నుంచి విడిపోయి 520 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్షలో విజయవంతంగా చేరింది. Each S200 motors generates 5,952 kilonewtons. Burn duration for present mission is 132.5 seconds. LVM-3 M6 రాకెట్ ప్రయోగం విజయవంతమైందని ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణన్ తెలిపారు. LVM ప్రయోగాల్లో 100% విజయాలు సాధించినట్లు ఈ సందర్భంగా తెలిపారు. అతి తక్కువ సమయంలో రాకెట్ రూపొందించి ప్రయోగం చేసినట్లు పేర్కొన్నారు. భారత భూమి నుంచి నింగికెగిసిన అతిపెద్ద రాకెట్ ఇదేనని తెలిపారు. ఈ ప్రయోగం ఇచ్చిన విజయంతో గగన్యాన్ ప్రాజెక్టును మరింత ఉత్సాహంగా చేపడతామన్నారు. ఇస్రోపై అమెరికా సంస్థ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టామని ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణన్ తెలిపారు. Both S200 motors ignited. LVM-3 M6 Bluebird Block 2 mission, a majestic liftoff. The rocket is beautifully searing through the bright Sriharikota sky. Launch vehicle has successfully and precisely injected the Bluebird Block 2 communication satellites in the intended orbits. This is our 104th launch from Sriharikota. Also, the 9th successful mission of LVM-3 launch vehicle, demonstrating its 100% reliability. This is also the first time we have a back-to-back mission of LVM-3 within just 52 days. It's a great achievement and a great target achieved as per the vision of our Honorable Prime Minister of India. The heaviest satellite ever lifted from Indian soil using a Indian launcher. This mission, India has successfully launched 434 satellites for 34 countries. The satellite deployment. బ్లూబర్డ్ బ్లాక్ 2 మిషన్ శాటిలైట్ ద్వారా నేరుగా మొబైల్ కనెక్టివిటీ కోసం ఉద్దేశించిన ప్రాజెక్టు. ప్రపంచంలో ఎక్కడున్నా ఏ సమయంలోనైనా 4G, 5G వాయిస్, వీడియో కాల్స్, మెసేజ్లు, వీడియో ప్రసారాలు చేసేందుకు ఈ ప్రయోగాన్ని చేపట్టారు. వాణిజ్య, ప్రభుత్వ అప్లికేషన్లకు సపోర్ట్ చేసేలా దీన్ని డిజైన్ చేశారు. యువశక్తితో దేశ అంతరిక్ష కార్యక్రమం మరింత అభివృద్ధి చెందుతోందని, ప్రభావవంతంగా మారుతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. LVM-3 వాహక నౌక నమ్మకమైన హెవీ లిఫ్ట్ పనితీరును ప్రదర్శిస్తూ ఉండటంతో గగన్యాన్ వంటి భవిష్యత్తు మిషన్లకు పునాదులు బలోపేతం అవుతున్నాయని తెలిపారు. LVM-3 M6 రాకెట్ ప్రయోగం విజయవంతం పట్ల సామాజిక మాధ్యమం X వేదికగా శాస్త్రవేత్తలను ప్రధాని అభినందించారు. ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రయోగాల్లో ఇది ఒకటి అని, భారత అంతరిక్ష ప్రయాణంలో మరో కీలక మైలురాయిగా నిలిచిందని కొనియాడారు. ఇస్రో వాణిజ్య ప్రయోగ సేవలను విస్తరిస్తున్నట్లు తెలిపిన ప్రధాని మోదీ ప్రపంచ భాగస్వామ్యాలను మరింతగా పెంచుతున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రయోగం విజయం ఆత్మనిర్భర్ భారత్ వైపు మన ప్రయత్నాలను ప్రతిబింబిస్తుందని ప్రధాని వివరించారు. శ్రీహరికోట నుంచి ప్రయోగించిన LVM-3 M6 రాకెట్ విజయవంతం పట్ల ఇస్రోకు ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు తెలిపారు. అమెరికాకు చెందిన భారీ కమ్యూనికేషన్ శాటిలైట్ బ్లూబర్డ్ బ్లాక్ 2ను నిర్దిష్ట కక్షలోకి విజయవంతంగా చేర్చడంపై సంతోషం వ్యక్తం చేశారు.
ఇది భారత గడ్డపై నుంచి ప్రయోగించిన అత్యంత బరువైన ఉపగ్రహంగా రికార్డు సృష్టించిందని కొనియాడారు. ఈ ప్రయోగం భారత వాణిజ్య అంతరిక్ష సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసిందన్నారు. ప్రపంచ స్థాయిలో విశ్వసనీయ లాంచ్ భాగస్వామిగా భారత స్థానం మరింత పటిష్టమైందన్నారు. రాష్ట్రంలో విద్యకు అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలన్నదే కూటమి ప్రభుత్వం ఉద్దేశమని మంత్రి పార్థసారథి తెలిపారు. బాపట్లలో నూతనంగా నిర్మించిన పురపాలక ఉన్నత పాఠశాల భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నరేంద్ర వర్మ, ఎంపీ కృష్ణప్రసాద్, కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పాల్గొన్నారు. ఈ బిల్డింగ్ దుస్థితిని చూసి వెంటనే 1,64,00,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పిఎం శ్రీ నిధుల నుంచి 65 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి మరి ఆ బిల్డింగ్ ని 4-5 నెలల కాలంలోనే పూర్తి చేసి విద్యార్థులకి వసతి కల్పించడం చాలా సంతోషించదగ్గ విషయం అని చెప్పేసి తెలియజేస్తాం. మరి ఈ రోజు ఈ రాష్ట్రంలో విద్యారంగంలో వినూత్నమైన మార్పులు తీసుకొస్తూ ఈ రాష్ట్రంలో ఉన్న పిల్లలకి మంచి భవిష్యత్తు కలగజేయాలనే ఉద్దేశంతో కరికులంలో పోటీ ప్రపంచానికి తగ్గ విధంగా కరికులం మార్చడం కానివ్వండి, టీచింగ్ స్కిల్స్, లెర్నింగ్ స్కిల్స్ ని అభివృద్ధి చేయడంలో కానివ్వండి, స్టూడెంట్స్ కి డొక్కా సీతమ్మ పేరు మీద మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయడంలో కానివ్వండి. సో ఈ విధమైన అనేక మార్పులు తీసుకొచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ తో పాటు అన్నిటికీ మించి 16,000 మంది టీచర్స్ ని మెగా డిఎస్సి లో అపాయింట్మెంట్ చేసిన ఘనత కూడా మా ప్రీతమ్మ యువ నాయకుడు లోకేష్ గారికి చెందుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. పిల్లలకి చదివే కాకుండా పరిశ్రమలకి అవసరమైన స్కిల్స్ నేర్పించడంలో కూడా ఈ ప్రభుత్వం నిమగ్నమైందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఐక్యంగా కూటమి నేతలు ప్రజల ముందుకు వెళ్లేందుకు అటల్ మోదీ యాత్ర దోహదపడిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ అన్నారు. అటల్ మోదీ సుపరిపాలన యాత్ర విజయవంతమైందని, అన్ని ప్రాంతాల్లో ప్రజల నుంచి సానుకూల స్పందన లభించిందని చెప్పారు. రేపు సుపరిపాలన దివస్ సందర్భంగా రాజధాని అమరావతిలో అటల్ స్మృతివనం వద్ద వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణ జరగనుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పాల్గొంటారని మాధవ్ వెల్లడించారు. నమ్మకంతో అయితే ప్రజలు ఇవాళ కూటమికి అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపించి అక్కడ పెట్టారు. అనేక రకాల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్న తరుణంలో మేము కలిసి ఉన్నాం. ఆ విధంగానే వెళ్తాం. కొన్ని కార్యక్రమాలు మేము చేస్తూ ఉంటాం, కొన్ని కార్యక్రమాలు వాళ్ళు చేస్తారు. ఆ విధంగా కలుపుకొని వెళ్ళాలి అనే ఒక ఆలోచన ఏదైతుందో ఆలోచనని స్వీకరించి ఆ విధంగా ప్రోత్సహించి ఒక ఏదైతే కూటమి సంబంధించిన ఐక్యత కూడా చాటడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను. అలాగే అంటే ప్రతిపక్షాలు కూడా మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఉన్న ఈ కార్యక్రమాలని సంబంధించిన కాకుండా కోటి సంతకాలకు సంబంధించిన అనేక రకాల విషయాలతో పక్కదారి బట్టి చెప్పుకో ప్రయత్నం కూడా రాష్ట్రంలో నడుస్తుంది. కనుక పచ్చగా ఉంటే కొందరు ఊరుకోలేరు, ఆ విధమైన పరిస్థితి కూడా ఉంది. కానీ ఈ యాత్ర ద్వారా ఒక సమైక్య స్ఫూర్తి రగిల్చడం తప్పనిసరిగా కొన్ని లోటుపాట్లు ఉన్నాయి, వాటిని కూడా సరిదిద్దుకొని ముందుకెళ్తాం. ఆ విధంగా వెళ్ళడానికి కూడా మాకు యాత్ర దోహదపడిందని మీకు తెలియజేస్తున్నాను. రేపు ఈ యొక్క యాత్రకి ఒక అద్భుతమైన ముగింపులా మన యొక్క అమరావతిలో అనేక రకాల నిర్మాణాలు జరుగుతున్నాయి, కానీ ఎవరి విగ్రహం కూడా అమరావతిలో లేదు. అమరావతిలో వచ్చే మొట్టమొదటి విగ్రహం అది కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారిది రావటం, దాంట్లో ముఖ్యమంత్రి గారి చొరవ, ఆయన తీసుకున్న ఏదైతే ఒక నిర్ణయం అద్భుతమైంది. ఆ విధంగా ఆయన అటల్ స్మృతివనం అని చెప్పి ఒక 3 ఎకరాల స్థలాన్ని కేటాయించడం, దాంట్లో ఒక అద్భుతమైన విగ్రహాన్ని సుమారు 13 అడుగుల అటల్జీ యొక్క విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంతో పాటు భారీ సభ ఉండబోతుంది. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం ఇనుమూరు శివారులో గిరిజనేతరుల మధ్య భూ వివాదం మంగళవారం ఉద్రిక్తతకు దారితీసింది. ఈ గ్రామంలోని 1/70 ఎల్టీఆర్ పరిధిలోని భూమిని పూర్వీకుల నుంచి బాగు చేసుకుని సాగు చేసుకుంటున్నామని గిరిజనులు చెబుతుండగా ఇది తమకు చెందిన భూమి అని గిరిజనేతరులు వాదిస్తున్నారు. ఈ క్రమంలోనే సత్యనారాయణ అనే గిరిజనేతర రైతు కొంత భూమికి రక్షణ కల్పించాలని ఉన్నతాధికారుల నుంచి ఉత్తర్వులు తెచ్చుకున్నారు. మంగళవారం తహసీల్దార్ చలపతిరావు పోలీసుల సహకారంతో సదరు భూమి వద్దకు వచ్చి గిరిజనులు సాగు చేస్తున్న మొక్కజొన్న పంటను దున్నేందుకు యత్నించారు. సమాచారం తెలుసుకున్న గిరిజనులు అక్కడికి చేరుకొని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చెలరేగింది. ఉత్తర్వులు అమలు చేయడానికి వెళ్లిన తమపై ఓ వర్గం వారు కారంతో దాడి చేసి వాహనాలను ధ్వంసం చేసినట్లు తహసీల్దార్ చలపతిరావు తెలిపారు. ఈ ఘటనపై పోలవరం డీఎస్పీ వెంకటేశ్వరరావు బుట్టాయిగూడెం పోలీస్ స్టేషన్లో సమీక్ష నిర్వహించారు. అధికారులపై దాడి ఘటన ఎలాంటి ఫిర్యాదు అందలేదని డీఎస్పీ తెలిపారు.
నుంచి వచ్చేసరికి పోలీసులు అందరూ ఎస్ఐ గారు ఈఆర్ఓ ఎంఆర్ఓ వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు సేల్లో. చూస్తే టాటర్ దున్నేస్తుంది. నేను అలాగెళ్ళి టాటర్ దగ్గర వెళ్ళి టాటర్ ఆపేసి ఎస్ఐ గారు ఈ మూల నుండి ఊరికి వచ్చాడు. ఊరికి వచ్చి నన్ను ఏం అడగలేదు, కొట్టాడు. రావడంతో కొట్టాడు ఎస్ఐ గారు. అసలు బాబు ఎందుకు ఆపే టాటర్ని కర్రతో కొట్టాడు. బాబు ఎందుకు టాటర్ ఆపేవు అని అడగలగా నన్ను ఆపుకోకుండా ఊరికి రావడంతోనే నన్ను కర్రతో కొట్టాడు. 60-70 సంవత్సరాల మట్టి మా తాతల కాలం నుంచి మాకు భూములు ఉన్నాయండి. మా భూమిని 18/9/2024 దౌర్జన్యంగా ఆపాడండి. అప్పటి నుంచి అధికారుల చుట్టూ తిరుగుతున్నాం, ప్రొటెక్షన్ తెచ్చుకుని అధికారుల చుట్టూ తిరుగుతున్నామండి. ఈరోజు పోలీసు వారు ప్రొటెక్షన్ ఇచ్చి పోలీసు వారు రెవెన్యూ వారు వచ్చి దున్నెత్తుంటే మమ్మల్ని వాళ్ళు వచ్చి కొట్టేశారండి. నన్ను మా అబ్బాయిని టాటర్ ధ్వంసం చేసేసారండి. కారం ముత్యాలరావు, కొడి వెంకటేష్, అలాగే ఇంకొక 5-6 ఉన్నారండి. ఒక 10-20 మంది ఉన్నారండి. మాకు ఇప్పుడు వ్యవసాయం పోయి 10 లక్షలు లాస్ అండి. ఇప్పుడు టాటర్ పోయిందండి. మాకు తింటా కూలి లేవు. మనిషికి 5-6 ఎకరాల పొలాలే ఉన్నాయండి. 5-6 ఎకరాల లోపే ఉన్నాయండి అందరికీ. మా కుటుంబాలు చాలా ఉన్నాయండి, 20 దాకా ఉన్నాయి ఆ 80 ఎకరాల భూమి మీద. ఇప్పుడు మేము బతకడం చాలా కష్టం అండి. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో గంజాయి సాగు కలకలం రేపింది. నల్లమల అటవీ ప్రాంతం సమీపంలోని ఓ రైతు కంది పొలంలో దాదాపు 40 గంజాయి మొక్కలను పెంచుతున్నట్లు పోలీసులు, రెవెన్యూ అధికారులు గుర్తించారు. సమాచారం అందుకున్న అధికారులు దాడులు నిర్వహించి గంజాయి మొక్కలను ధ్వంసం చేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో పంటల సాగు విస్తీర్ణం తగ్గుముఖం పడుతున్న వేళ రైతులకు ఆర్థిక భరోసా ఇచ్చేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని నాబార్డు ఏజీఎం శరత్ బాబు తెలిపారు. నష్టాల పాలవుతున్న కర్షకుల్ని ఆదుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అనేక పథకాలను రైతులకు చేరువ చేస్తున్నామన్నారు. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు అందించే ఆర్థిక ప్రయోజనాల పట్ల రైతుల్లో అవగాహన పెంచుతున్నామంటున్న నాబార్డు ఏజీఎం శరత్ బాబుతో ఈటీవీ ముఖాముఖి. వ్యవసాయ రంగం రోజు రోజుకి తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతుంది. అన్నదాతలకు పెట్టుబడులు పెరిగిపోవడం, అప్పులు పెరిగిపోవడంతో వ్యవసాయాన్ని వీడి బయటకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అసలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్నదాతలకు ఏ విధంగా అండగా ఉంటున్నాయి, నాబార్డు లాంటి సంస్థలు వారికి ఎలాంటి ఆర్థిక చేయూత అందిస్తున్నాయనే విషయాలు చెప్పడానికి మనతో ఉమ్మడి గుంటూరు జిల్లా అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఉన్నారు. ఆయన అడిగి శరత్ బాబుని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్ చెప్పండి, రాష్ట్రంలో వ్యవసాయ రంగ పరిస్థితి ఎలా ఉంది? ప్రధానంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఈ వ్యవసాయం అనేది రైతులు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, వాటికి ఆర్థికంగా ఎలాంటి చేయూత లభిస్తుంది? మనకి ఉమ్మడి గుంటూరు జిల్లాలో పరిస్థితి చూస్తే మనకి చిల్లీ వచ్చేసి ఆల్మోస్ట్ లాస్ట్ కొంతకాలం వరకు బాగుండింది, కానీ లాస్ట్ 2 yearsగా చిల్లీ పంట చాలా వరకు తగ్గిపోయింది. దీనికి కారణం ఏంటంటే కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ మన ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎక్కువ అవడం వల్ల. మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నిర్ధారించిన రేట్ ఏంటంటే ఒక ఎకరానికి 1,12,500 రూపాయలు ఒక ఎకరానికి కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ అయితే, మన ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఆ యూనిట్ కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ అనేది రైతులు వచ్చేసి 2.5 లక్షల వరకు వెళ్తుంది. దీనివల్ల ఏంటంటే కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ పెరుగుతుంది. అదేవిధంగా మనకి ప్రొడక్టివిటీ ఉన్నా కానీ మనకి దానికి గిట్టుబడి ధర లేకపోవడం వల్ల రైతు చాలా నష్టపోతున్నారు. ఇంకొక విషయం ఏంటంటే కొంతమంది రైతులు ఈ సంవత్సరం వచ్చేసి చిల్లీ నుంచి టొబాకోకి మారిన టొబాకో డిమాండ్ తగ్గడం వల్ల కూడా అక్కడ ఎఫెక్ట్ అయ్యారు. అండ్ మన ఉమ్మడి గుంటూరు జిల్లాలో చూసుకుంటే వాల్యూ అడిషన్ వచ్చేసి లెస్ దెన్ 10% ఉంది. దీనివల్ల మార్కెటింగ్ సరిగ్గా లేకపోవడం వల్ల పంట నష్టాలు ఎక్కువ అవుతున్నారు. మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి, ఏపీ నుంచి వివిధ పథకాలు ఉన్నాయి. అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అని, అగ్రికల్చర్ మార్కెటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అని, అన్యువల్ హస్బెండరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ అని వివిధ రకాల ఫండ్స్ ఉన్నా కానీ అది రైతుల వరకు చేరడంలో ఎక్కడో కొంచెం తగ్గుతుంది. సో ఈ పథకాలన్నీ రైతులు ఉపయోగించుకొని కొన్ని యాక్టివిటీస్ లైక్ వాల్యుడేషన్ చేస్తే, మార్కెటింగ్ లేకపోయినా అది మనం ఎక్కువ రోజు నిల్వ ఉంచేలా చేసుకుంటే మనం మంచి ధర వచ్చినప్పుడు మనం అమ్ముకునే ఫెసిలిటీస్ మనకి ఏర్పడుతుంది. ఎన్నో పథకాలు ఉన్నాయి అంటున్నారు, కానీ అవి అన్నదాతలకు అందుబాటులో ఉండట్లేదు. అంటే ఎక్కడ సమస్య అంటే అవగాహన కల్పించడంలో ఉంటుందా, లేదా ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో శ్రద్ధ పెట్టట్లేదా, లేకపోతే అధికారులకి రైతులకి మధ్య ఏమన్నా దూరం ఉందా? వీటిని ఓవర్కమ్ చేయడం ఎలా? అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి డాట్ సెంటర్స్, తర్వాత కేవీకేస్ ఉంటాయి. సో రైతులు ఏంటంటే మనకి మెయిన్ ఇన్ఫర్మేషన్ పెనట్రేషన్ అవ్వకపోవడం వల్లనే ఇక్కడ కొంచెం వాళ్ళ ఈ పథకాలంతా అందుకోవడంలో ఎక్కడో కొంచెం గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ని ప్రజెంట్ మనం ఈ కరెంట్ గవర్నమెంట్లో మనం ఫుల్ఫిల్ చేస్తున్నాము. అన్ని ప్రభుత్వ పథకాలు వచ్చేసి ప్రతి ఒక్క రైతుకు అందజేసేలాగా మేము చర్యలు చేపడుతున్నాము. ఉమ్మడి గుంటూరు జిల్లాలో రైతులకి ఎంత మేరకు మీరు లక్ష్యంగా పెట్టుకున్న నిధులు ఇవ్వాలని, అది ఎంతవరకు సాధించారు?
ముందు ఎలా ముందుకెళ్తున్నారు? మనకి గుంటూరు జిల్లాలో చూసుకుంటే మనకి యాన్యువల్ క్రెడిట్ ప్లాన్ అనేసి ఒకటి ఉంటుంది. సో ఈ సంవత్సరం వచ్చేసి యాన్యువల్ క్రెడిట్ ప్లాన్లో దగ్గర 35,000 కోట్లు మన గుంటూరు జిల్లాకి అయితే, పల్నాడు జిల్లాకి 19,000 కోట్లు టార్గెట్ పెట్టుకున్నాం. ప్రస్తుతానికి ఆల్మోస్ట్ 60% మేము రీచ్ అయ్యాం. అంటే అన్ని బ్యాంక్స్ వచ్చేసి మోర్ దాన్ 60% ఆ టార్గెట్ రీచ్ అయ్యారు. అసలు మీరు లక్ష్యం రీచ్ అవుతున్న ఎక్కువ మంది ఇప్పటికీ రైతులు కూడా అంటే బ్యాంకుల మీద కాకుండా వ్యాపారుల మీద, దగ్గర ఉన్న దళారుల వాళ్ళ మీద ఆధారపడుతున్నారు పెట్టుబడులకి. దీన్ని ఓవర్కమ్ చేయడం ఎలా? పంట రుణాలు ఏంటంటే మనకు 3 లక్షల వరకు ఎలాంటి కొల్లేటర్ లేకుండా తీసుకోవచ్చు. 5 లక్షల వరకు ఒక రైతుకి లిమిట్ ఉంటుంది. మనకి ఇక్కడ ఇబ్బంది ఏమవుతుందంటే ప్రతి ఒక్క రైతు కొంతమంది టెనెంట్ ఫార్మర్స్ ఏం చేస్తున్నారు అంటే 10 ఎకరాలు 20 ఎకరాల్లో చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి ఇక్కడ ఇబ్బంది ఏంటంటే బ్యాంకుల నుంచి వాళ్ళకి 5 లక్షల వరకు మాత్రమే రుణం వస్తుంది. సో 5 లక్షలు దాటితే వాళ్ళు దళారుల దగ్గరికి వెళ్ళే పరిస్థితి వస్తుంది. మీరు ఏడాదికి మీ లక్ష్యం పెరుగుతూ ఉంటుంది, కానీ వ్యవసాయం చేసే వాళ్ళు రోజు తగ్గిపోతూ ఉన్నారు. రైతుల సంఖ్య కావచ్చు, విస్తీర్ణం కావచ్చు తగ్గిపోతూ వస్తుంది. అలాంటప్పుడు మీ లక్ష్యాన్ని ఎలా చేరుకుంటారు? మనకి మెయిన్ లక్ష్యం చేరడంలో మనకి సహకరించేది రైతులతో పాటు మనకి ఎస్ఎస్జి డ్వాక్రా మహిళలు కూడా సహకరిస్తున్నారు. సో ఇప్పుడు మనకి టార్గెట్లు మొత్తం మీట్ అవుతుందంటే మోస్ట్లీ దానికి కారణం వచ్చేసి డ్వాక్రా సంఘాల వల్లే. సో డ్వాక్రా సంఘాలు ఆల్మోస్ట్ మన టార్గెట్లో 30 నుంచి 40% వరకు వాళ్ళ బిజినెసే మనకి రీచ్ అవుతుంది. సో రైతులది కూడా మనకి క్రాప్ లోన్లు అంతా కూడా ఇబ్బంది లేదు. మనకి ప్రాబ్లం ఎలా వస్తుందంటే టర్మ్ లోన్ ఫైనాన్సింగ్లో వస్తుంది. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడంలో కానీ, వాల్యుయేషన్ క్రియేట్ చేయడంలో కానీ టార్గెట్ మనకి రీచ్ అవ్వకుండా ఉండకపోవడానికి కారణం మెయిన్గా అదొకటి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గర మనం కొంచెం పొటెన్షియల్ ఉంది. ఆ పొటెన్షియల్ని మనం రీచ్ అయ్యేదానికి స్కోప్ ఉంది మన జిల్లాలో. ఆ ఒక్క పర్టికులర్ సెక్టర్లో మేము కొంచెం వెనకబడుతున్నాము. రానున్న రోజుల్లో ఈ వ్యవసాయానికి పూర్తిగా ఎలాంటి ఆర్థిక చేయూత మీ వైపు నుంచి, మీ నాబార్డు తరపు నుంచి అందించే అవకాశం? సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఎలాంటి పథకాలు అయితే ఉన్నాయో లైక్ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కానీ ప్రతి ఒక్కరికి అందజేసి దానిలో వాళ్ళు బెనిఫిట్ అయ్యి, మనకి ఇంకొక అడ్వాంటేజ్ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఏంటంటే 2 కోట్ల వరకు ఎలాంటి కొల్లెటర్ లేకుండా రైతులు తీసుకోవచ్చు. రైతులు కానీ ఆంటర్ప్రినర్స్ కానీ ఎవరైనా తీసుకోవచ్చు. కాకపోతే సిబిల్ స్కోర్ ఒకటి దెబ్బతింటే అక్కడ రైతులకి కొంచెం ఇబ్బంది అవుతుంది. సో అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే సిబిల్ స్కోర్ తగ్గకుండా చూసుకుంటే ప్రభుత్వ పథకాలు ఎన్నైతే ఉన్నాయో అన్నింటిలో వాళ్ళు అర్హులు అవుతారు. రానున్న రోజుల్లో వ్యవసాయానికి మరింత చేయూతంగా ఉంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాలను వారికి చేరువ చేసేందుకు తమ వంతుగా కృషి చేస్తామని చెప్తున్నారు. కెమెరామెన్ ఆలీతో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, గుంటూరు జిల్లా. తిరుమల శ్రీవారిని మాజీ ఎంపీ గల్లా జయదేవ్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ సమయంలో ఇద్దరు వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలోకి వెళ్లిన గల్లా జయదేవ్, పివి సింధు స్వామివారిని దర్శించుకున్నారు. వచ్చే ఏడాదిలో మలేషియా, ఇండోనేషియా టోర్నమెంట్లో బాగా రాణించాలని ప్రార్థించినట్లు పివి సింధు తెలిపారు. మనకి రావడం జరిగిందండి. దర్శనం చాలా బాగా జరిగింది. పెళ్ళై 1 year అయిందని చెప్పి రావడం జరిగింది మా హస్బెండ్తో ఇంకా మా ఫ్యామిలీతో. దర్శనం చాలా బాగా జరిగింది అండ్ మళ్ళీ తప్పకుండా వస్తానని కోరుకుంటున్నాను. ప్రతి సంవత్సరం ఆల్మోస్ట్ ఎవ్రీ ఫ్యూ మంత్స్కి వస్తూ ఉంటాము. నెక్స్ట్ మలేషియా జాన్ నుంచి మలేషియా, ఇండియా, ఇండోనేషియా టోర్నమెంట్స్ ఉన్నాయి. అందులో బాగా ఆడాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు అకాడమీ కూడా కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతోంది వైజాగ్లో. సో దానిలో కూడా మంచిగా కన్స్ట్రక్ట్ చేసి మంచిగా అకాడమీ రావాలని నేను దర్శనానికి కూడా రావడం జరిగింది. సమాజానికి తిరిగి ఇవ్వాలన్న నినాదంతో తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా తానా నార్త్ సెంట్రల్ టీమ్ మినియాపోలిస్లో చేపట్టిన ఫుడ్ డ్రైవ్ విజయవంతమైంది. మినియాపోలిస్లోని ఐఓసిపి ఫుడ్ సెల్ఫ్ సంస్థకు రావాల్సిన సరుకులను తానా బృందం అందజేసింది. -డిగ్రీల వాతావరణంలోనూ తానా నార్త్ సెంట్రల్ టీం ప్రతినిధి రామ్ వంకిన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. మరో 10 నగరాల్లోనూ తెలుగువారి సహకారంతో తానా బృందం ఫుడ్ డ్రైవ్ను దిగ్విజయంగా నిర్వహించింది. విశాఖ జిల్లా పెందుర్తిలో భార్య అత్తపై ఓ వ్యక్తి సుత్తితో దాడి చేశాడు. దగ్గువానిపాలెంకు చెందిన అప్పారావు కుటుంబ కలహాలతో భార్య కనక మహాలక్ష్మి, అత్త లక్ష్మిపై దాడికి పాల్పడ్డాడు. ఇంట్లో నుంచి అరుపులు వస్తూ ఉండటంతో స్థానికులు లోనికి వెళ్లి గమనించారు. అడ్డుకోబోయిన స్థానికులపైన అప్పారావు దాడికి యత్నించాడు. తీవ్రంగా గాయపడిన భార్య కనక మహాలక్ష్మి, అత్త లక్ష్మిని స్థానికులు పెందుర్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పెందుర్తి పోలీసులు భర్త అప్పారావును అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వాళ్ళ అత్తగారు అరుస్తున్నారని అందరం పరిగెత్తి వచ్చామండి. అప్పటికే కనకని లోపలికి తీసుకెళ్లి కొట్టేస్తున్నాడు. కొడుకుని నాన్నగారును వాళ్ళ అత్తగారు, తర్వాత పక్కన శంకర్ ఇంకొక ముగ్గురు లోపలికి వెళ్ళి మేము బయట ఉన్నాం. అంటే వాళ్ళని కూడా సుత్తి పెట్టి కొట్టడానికి ఆల్రెడీ వీడియో కూడా ఉంది. సుత్తి పెట్టి కొట్టడానికి ప్రయత్నిస్తే మేము అందరం బయటకు వస్తాము. బయటకు వస్తే కనకలను వాళ్ళ అమ్మగారు బయట కూర్చుండిపోయారు. కూర్చునిపోతే మళ్ళీ సుత్తి పెట్టి మళ్ళీ వెంటనే
కనకని నెత్తి మీద కొట్టాడు. వెంటనే కొట్టేసరికి మేము ఎవరి మీద మమ్మల్ని అందరినీ కొట్టడానికి వచ్చాడు. సుత్తి పట్టుకొని వెంటనే అవతలకి వెళ్ళిపోయాడు. వచ్చిన వాళ్ళందరినీ కొట్టడానికి ట్రై చేశాడు. ఎవరిని ఆపుదామన్నా మొత్తం అందరినీ కూడా ట్రై చేశాడు కొట్టడానికి. అయితే గతంలోనైతే గొడవ అయినప్పుడు కూడా వాళ్ళు కొట్టుకున్నప్పుడు వాళ్ళ మావయ్య గారిని ఇక్కడ ముక్కలు ఆగేశారు. సుత్తి పెట్టి నెత్తి మీద కూడా కొట్టారు. అది కూడా మేము కల్లారా చూసాం. ఈవిడికి కూడా దెబ్బ మీద దెబ్బ వెనకని కొట్టాడు, కూడా కొట్టారు. అత్తని భార్యని ఇద్దరిని కూడా కొట్టారు. శ్రీ సత్యసాయి జిల్లాలో బోగస్ జనన ధ్రువపత్రాల పరంపర కొనసాగుతోంది. ఆగలి మండలం కొమరేపల్లి పంచాయతీలో 3892 బోగస్ పత్రాలు జారీ అయినట్లు ఈ నెల 2న బయటపడింది. మళ్లీ అదే ఆగలి మండలంలోనే రామణపల్లి పంచాయతీ నుంచి 3 రోజుల్లోనే 2555 ధ్రువపత్రాలు జారీ కావడం సంచలనంగా మారింది. ముమ్మాటికి సైబర్ నేరగాళ్ల పనేనన్న అనుమానాలు బలపడుతున్నాయి. బోగస్ జనన ధృవీకరణ పత్రాల జారీ రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ నెల 2న శ్రీ సత్యసాయి జిల్లా అగలి మండలం కొమరేపల్లిలో తొలిసారిగా బోగస్ జన ధృవీకరణ పత్రాల వ్యవహారం గ్రామ సచివాలయంలో వెలుగు చూసింది. కేవలం 3 నెలల్లోనే 3892 జన ధృవీకరణ పత్రాల జారీ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఆ తర్వాత 15 రోజులకే బత్తలపల్లి మండలం పోట్లమర్రిలో కేవలం 41 రోజుల్లో 1982 జనన ధృవపత్రాలను మంజూరు చేశారు. 2 ఘటనల తర్వాత కూడా అధికారులు స్పందన రాలేదు. తాజాగా అదే అగలి మండలం రామణేపల్లిలో 3 రోజుల్లోనే 2555 బోగస్ జనన ధృవపత్రాలు బయటపడటం అధికారుల అలసత్వానికి అద్దం పడుతోంది. కొంచెం ఎక్కువగా బర్త్స్ రిజిస్ట్రేషన్ అవుతున్నాయని చెప్పేసి మాకు అనుమానం వచ్చి ఏంటని వెరిఫై చేశాం. ఎందుకంటే గ్రామ పంచాయతీల్లో డెత్స్ రిజిస్టర్ అవుతాయి, ఎక్కువ బర్త్స్ తక్కువ అవుతాయి. అంతేగాని ఇంట్లో పుట్టినట్టుగా ఈ గ్రామ పంచాయతీలో రికార్డ్ అవుతున్న అనుమానం వచ్చి వెరిఫై చేసి డౌన్లోడ్ చేస్తే సత్సాయిలో ఒక 2 గ్రామ పంచాయతీల్లో కొంత అనుమానాస్పదంగా ఉండింది. ఈ జిల్లా రిజిస్ట్రార్కి ఒక అలర్ట్ ఇవ్వడం జరిగింది. పర్టికులర్ గ్రామ పంచాయతీల్లో మేము లిస్ట్ అవుట్ చేసి 50 కంటే ఎక్కువ అవుతున్న వాటిని లిస్ట్ అవుట్ చేసి వాటిని మీరు వెరిఫై చేయండి. వెరిఫై చేసి ఏమన్నా 13(3) రిజిస్ట్రేషన్ కింద కాకుండా ఇంకేమైనా రిజిస్ట్రేషన్ అవుతున్నాయని చెప్పేసి అని వెరిఫై అని చెప్పాము. ఆ మ్యాక్సిమంగా ఉన్నటువంటి కొమరేపల్లి, పోతినపల్లి ఇవి వెరిఫై చేసినప్పుడు ఆల్మోస్ట్ 100% ఫేక్ సర్టిఫికేట్లుగా తేలినాయి. బోగస్ జనన ధృవపత్రాలు వెలుగు చూసిన 2 మండలాల్లోని 3 గ్రామ సచివాలయ పరిధిలో 8550 బోగస్ జనన ధృవపత్రాలు జారీ చేశారు. ఈ బోగస్ బర్త్ సర్టిఫికెట్లతో ఓటరు నమోదు, పాస్పోర్ట్లు తీసుకుంటున్నారని అనుమానాలు తలెత్తుతున్నాయి. 5 ఏళ్లుగా గ్రామ సచివాలయాల్లో ఒకే ఐడి, పాస్వర్డ్ వినియోగిస్తూ ఉండటంతో సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసి ఉంటారని ఉన్నతాధికారులు అనుమానిస్తున్నారు. పంచాయతీ కార్యదర్శులు తమ గ్రామ సచివాలయానికి సంబంధించిన లాగిన్, పాస్వర్డ్లను తప్పనిసరిగా క్రియేట్ చేసుకోవాలి. కొమరేపల్లి, పోట్లమర్రి, రామణపల్లి పంచాయతీలు 2020లో కొత్తగా ఏర్పడ్డాయి. అప్పటి నుంచి ఆ గ్రామాల కార్యదర్శులు లాగిన్ ఐడి, పాస్వర్డ్లు క్రియేట్ చేసుకోలేదు, పాతవే కొనసాగించారు. మిగతా వారు ఏళ్ల తరబడి వారి పేరు పక్కన 1234 ఉండేలా సాధారణ పాస్వర్డ్లను కొనసాగించడం, ఒకరికొకరు షేర్ చేసుకోవడంతో వాటిని సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసి బోగస్ బర్త్ సర్టిఫికెట్లు జారీకి తెరలేపినట్లు సమాచారం. జిల్లాలోని 582 కేంద్రాల్లో నమోదు ప్రక్రియను ప్రక్షాళన చేయాలని, లాగిన్ ఐడి, పాస్వర్డ్లను రద్దు చేసి కొత్తవి సృష్టించాలని జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. పల్లె అని చెప్పేసి ఇంకోటి కూడా వెరీ రీసెంట్గా వచ్చింది. దాంతో ఈ రాష్ట్ర మన జిల్లాలో ఉన్నటువంటి అన్నిటినీ బ్లాక్ చేసి పర్సనల్ ఐడెంటిఫై అయిన తర్వాత తిరిగి వాళ్ళకి ఈ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇష్యూ చేయాలనే ఉద్దేశంతో బ్లాక్ చేశారు. ఈ గ్రామ పంచాయతీలు ఏం చేస్తున్నారంటే 2-3 సంవత్సరాలు వాళ్ళు యూజర్ నేమ్ మార్చకపోవటం వల్ల, పాస్వర్డ్ మార్చకపోవటం వల్ల ఈ పాస్వర్డ్ అందరికి తెలిసినట్టుగా అయిపోవటం వల్ల ఇది పబ్లిక్ అయిపోతుంది. ఓటీపీ బేస్డ్ ఎంట్రీ అయినా కానీ ఇది బయట పైన మనం వెరిఫై చేస్తున్నారు. దాన్ని పోలీసులు కూడా వెరిఫై చేస్తున్నారు. వెరిఫై చేసిన తర్వాత దోషులు ఎవరైతే ఉంటారో వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. బోగస్ బర్త్ సర్టిఫికేట్ల వ్యవహారంపై ఈటీవీ, ఈనాడు వరుసగా కథనాలు ప్రచురించడంతో అధికారులు స్పందించారు. వైద్య ఆరోగ్య శాఖ జనన మరణాల నమోదు విభాగం స్టాటిస్టికల్ అధికారులు విచారణ చేపట్టి ఉన్నతాధికారులకు నివేదించారు. జనన మరణాల నమోదు విభాగం ఉన్నతాధికారులు వెంటనే స్పందించి బోగస్ పత్రాలన్నింటినీ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అనుమానాలున్న 14 జిల్లాల అధికారులను అప్రమత్తం చేశారు.
వేగంగా అభివృద్ధి చెందుతున్న విజయవాడలో ఎటు చూసినా బహుళ అంతస్తుల భవంతులే దర్శనమిస్తున్నాయి. పచ్చదనం కనిపించడం లేదు. ఏటా ఉష్ణోగ్రతలతో పాటు గాలి కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. నగరంలో కనీసం ఆక్సిజన్ అందించే వృక్షాలు లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. ఇకనైనా చెట్లు పెంచకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. విజయవాడలో 2012లో 138,000 చెట్లు ఉన్నట్లు విఎంసీ తేల్చింది. 2016లో అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో చెట్లను లెక్కించి ఉన్నవే భారీగా తరిగిపోయాయని తేల్చారు. అందుకే విస్తృతంగా మొక్కలు నాటించాలని ప్రణాళికలను రూపొందించారు. ఏటా 20 నుంచి 50,000 మొక్కలను పెంచాలనేదే ప్రధాన లక్ష్యం. ఈ ప్రక్రియ 2 ఏళ్లు బాగానే నడిచింది. కానీ ప్రభుత్వం మారడంతో చెట్లు పెంచే ప్రక్రియను వైసీపీ ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టేసింది. నగరంలో చెట్లు లేక ఏటా ఉష్ణోగ్రతలతో పాటు గాలి కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. ప్రపంచంలోనే అత్యధిక జనసాంద్రత నగరాల జాబితాలో 2016లోనే విజయవాడ 3వ స్థానానికి చేరింది. నగరంలో సుమారు 15 లక్షల జనాభా ఉంటే కేవలం 1,00,000 చెట్లు మాత్రమే ఉన్నాయి. దీనికి తోడు రోడ్ల విస్తరణ, అభివృద్ధి పేరుతో పెద్ద పెద్ద చెట్లను సైతం తొలగించేశారు. చెట్లు తగ్గిపోవడంతో ఏటా కాలుష్యం పెరిగిపోతోంది. ప్రస్తుత జనాభాకు కనీసం ఆక్సిజన్ అందించే చెట్లు లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. ప్రజల్ని రక్షించేందుకు మళ్లీ చెట్లు నాటించే కార్యక్రమం ప్రభుత్వం చేపట్టాలని పర్యావరణ నిపుణులు కోరుతున్నారు. విజయవాడ నగరం రోజు రోజుకి డెవలప్ అయిపోతూ ఉంది. 422 చెట్లు ప్రతి మనిషికి ఉంటాయి. ఇప్పుడు కూడా చూసినట్లయితే మనకి ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. అనేక చెట్లు నాటాలి. సుమారుగా ఒక 15 లక్షల జనాభా ఉన్నదానికి 1,00,000 చెట్లే అంటే అసలు ఈ బ్రీదింగ్ ఉండడం, రెండోది కూలింగ్ లేకపోవడం. దాంతో రోడ్లు, హైవేస్ వేసేటప్పుడు ఉన్న చెట్లను తీసేస్తున్నారు. ఇంకో చోట ప్లాంట్ చేయొచ్చు, కానీ ఈ ఏరియాలో లేకుండా పోతున్నాయి. సీడ్ బాల్స్ కనుక వేసినట్లయితే రైనీ సీజన్కి ముందు అవి వస్తాయి. విజయవాడ ప్రజలందరూ ఆనందంగా జీవించడానికి విజయవాడ ప్రజలందరూ కూడా ఇంటింటికి ఒక మొక్క అనేటువంటి ఒక నినాదంతో పచ్చని సుందరమైనటువంటి నగరంగా విజయవాడను తీర్చిదిద్దడంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలి అనేది ఆకాంక్షిస్తున్నారు. అనారోగ్య సమస్యలకి ఈ కాలుష్యం అనేటువంటిది కారణమవుతున్న తరుణంలో రేపటి భవిష్యత్ తరాలకి మంచి ఆక్సిజన్ అందిస్తాయి అనేటువంటి విషయాన్ని ప్రజలందరూ గమనించాలి. విజయవాడలో కనుక చూస్తే డే బై డే పొల్యూషన్ బాగా పెరిగిపోతుంది. ఇప్పటివరకు ఢిల్లీ కానీ మిగతా స్టేట్స్ కానీ మాత్రమే హైయెస్ట్ పొల్యూషన్ అని చెప్పుకుంటున్నాం. ఏమో రానున్న రోజుల్లో విజయవాడ కూడా ఈ జాబితాలో చేరుతుందేమో అనిపిస్తోంది. పెద్ద పెద్ద చెట్లని, మనకి రక్షణనిచ్చే వాటినే మనం నరికేసుకోవడం అనేది చాలా హేయమైన విషయం. అయితే ఇన్ని లక్షల చెట్లని మనం తిరిగి నాటలేకపోయినా ఒకేసారి ప్రతి పుట్టినరోజుకి ఒక చెట్టునో, లేకపోతే బర్త్డే గిఫ్ట్స్, లేకపోతే ఇలాంటి వాటికంటే చెట్లని ప్రమోట్ చేయటము, మొక్కలని పెంచడం అనేది, చెట్లని నరకకుండా ఉండడం అనేది మానవాళి మనుగడకి చాలా ముఖ్యం. విజయవాడ ప్రజల్ని కాలుష్య కోరల నుంచి రక్షించేందుకు ఏటా 20 నుంచి 50,000 మొక్కలు పెంచాలనే ప్రతిపాదనను విఎంసీ మళ్లీ ఆరంభించాలని పర్యావరణ నిపుణులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఏపీఎస్ఆర్టీసీ ఇకపై కొత్తగా ప్రవేశపెట్టే ఎలక్ట్రికల్ బస్సులు పల్లె వెలుగుకు చెందినవైనా తప్పనిసరిగా ఏసీవీ ఉండాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రవేశపెట్టదలిచిన 1,450 బస్సులు కూడా విద్యుత్తుతో నడిచేవే కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. ఇక రానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ముందుగా ఏర్పాటు చేయాలని, అందుకు త్వరలోనే టెండర్లను పిలవాలని సూచించారు. ఏపీఎస్ఆర్టీసీలో ప్రవేశపెట్టే ఈ బస్సుల రోడ్ మ్యాప్ పై సచివాలయంలో అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. వచ్చే 5 ఏళ్లలో 8,819 డీజిల్ బస్సుల స్థానంలో విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టేందుకు ముఖ్యమంత్రి అంగీకారం తెలిపారు. ఇంకా 8 ఏళ్ల కన్నా ఎక్కువ కాలపరిమితి ఉన్న బస్సులను ఈవీలుగా మార్పిడి చేయాలని నిర్దేశించారు. ప్రయాణికుల అవసరాలు తీర్చేలా, సౌకర్యాలు మెరుగయ్యేలా ప్రణాళికలు ఉండాలని సూచించారు. స్త్రీ శక్తి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకంతో తలెత్తిన రద్దీకి తగినట్టుగా నూతన బస్సులు ప్రవేశపెట్టాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో
పర్యావరణ హితమైన ప్రజా రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా విద్యుత్ బస్సులకు ప్రాధాన్యత ఇస్తున్నామని సీఎం చెప్పారు. 2030 నాటికి దశల వారీగా డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్, సిఎన్జి బస్సులను మాత్రమే నడపాలన్నారు. దీనివల్ల కాలుష్యం తగ్గడమే కాకుండా సంస్థపై ఆర్థిక భారం తగ్గుతుందన్నారు. ఈ బస్సుల మెయింటెనెన్స్ ప్రైవేటు ఆపరేటర్లకు అప్పగించాలన్నారు. స్వయం సమృద్ధి సాధించేలా రైల్వే శాఖ తరహాలో ఏపీఎస్ఆర్టీసీ కార్గో రవాణాపై మరింత దృష్టి పెట్టాలన్నారు. అన్ని బస్ స్టేషన్లకు వాణిజ్యపరంగా మరింత ఆదాయం వచ్చేలా ఆలోచన చేయాలన్నారు. ఇకపై కొత్తగా ప్రవేశపెట్టే ఎలక్ట్రిక్ బస్సులు పల్లె వెలుగుకు చెందినవైనా తప్పనిసరిగా ఏసీవే ఉండాలని సీఎం అధికారులను ఆదేశించారు. పీఎం ఈ బస్ సేవా పథకం కింద 750 ఈ బస్సులు రాష్ట్రానికి అందిస్తోందని, తిరుమల తిరుపతికి మరో 300 ఈ బస్సులు ఇచ్చేందుకు కూడా కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించిందని అధికారులు సీఎంకు తెలిపారు. థింక్ గ్యాస్ సంస్థ భాగస్వామ్యంతో చిత్తూరు, వెల్లూరు మార్గంలో నడిపే డీజిల్ బస్సులను సీఎన్జీగా మార్చే పైలట్ ప్రాజెక్టు ట్రయల్ రన్ విజయవంతమైందని వివరించారు. రాష్ట్రంలోని పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది నివాసాల్లో రెండో రోజు ఏసీబీ తనిఖీలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, ఏసీబీ అధికారులు ఇవాళ ఎక్కడెక్కడ సోదాలు చేస్తున్నారు? ఈ రోజు రెండో రోజు కూడా ఏసీబీ అధికారులు తనిఖీలు చేపడుతూ ఉన్నారు. ఇటు నిన్న చూసుకున్నట్లయితే మొత్తం 14 ప్రాంతాల్లో ఇటు విజయవాడ, విశాఖ, అనంతపురం, విజయనగరంలతో పాటుగా మొత్తం 14 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ఈ రోజు కూడా దాదాపు అన్ని ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎన్టీఆర్ జిల్లాలో చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ జిల్లాలో ఇన్ఛార్జి సబ్ రిజిస్ట్రార్ గా, అంటే ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్టర్ కార్యాలయానికి ఇన్ఛార్జి సబ్ రిజిస్ట్రార్ గా వ్యవహరిస్తున్న మహమ్మద్, అదేవిధంగా అందులో పనిచేస్తున్నటువంటి దివ్య అనే సిబ్బంది ఇంటి వద్ద కూడా తనిఖీలు చేస్తున్నారు. నిన్న కొన్ని ఇందులో పత్రాలు, అదేవిధంగా బంగారు ఆభరణాలు కొన్ని గుర్తించారు. వాటికి సంబంధించి వివరాలను ఈ రోజు ఏసీబీ అధికారులు వారిని ప్రశ్నిస్తూ ఉన్నారు. వాటికి సంబంధించి కొన్ని డాక్యుమెంట్లను పరిశీలిస్తూ ఆ డాక్యుమెంట్లకు సంబంధించిన వివరాలను వాళ్ళు ఎప్పుడు కొనుగోలు చేశారు, ఎవరి దగ్గర కొనుగోలు చేశారు, ఏ విధంగా చేశారు, దీని ఆదాయం ఎక్కడిది, అటువంటి ప్రశ్నలను ప్రశ్నించినట్టు మనకి తెలుస్తుంది. దాంతో పాటు ఈ మిగతా ప్రాంతాల్లో కూడా ఇదే విధంగా తనిఖీలు చేస్తున్నట్టు తెలుస్తుంది. నిన్న రాత్రి వరకు కొనసాగిన తనిఖీలు మళ్ళీ ఈ రోజు ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ రోజు సాయంత్రం వరకు అవి జరిగే అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి. ఒకసారి వివరాలు చూసుకున్నట్లయితే నిన్న విజయనగరం జిల్లా భోగాపురం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో 18 లక్షల రూపాయల నగదు, అదేవిధంగా 500 గ్రాముల బంగారం, పలు వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ కనకరాజు అనే జాయింట్ సబ్ రిజిస్ట్రార్ సంబంధించిన ఇంట్లో తీసుకున్నారు. అదేవిధంగా ఇటు చాలా వరకు ఇటు సబ్ రిజిస్ట్రార్, అదేవిధంగా ఆ కార్యాలయంలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులకి సంబంధించిన ఇళ్లలో పక్కా సమాచారం మేరకే ఈ తనిఖీలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఇందులో ఈ తనిఖీల్లో చాలా వరకు గతంలో గత నెలలో 2 నెలల కిందట 5-6 తేదీల్లో కొన్ని ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. అందులో కొన్ని కీలకమైనటువంటి అంశాలను ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇటు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏరియాకి సంబంధించి కొన్ని రిజిస్ట్రేషన్లు జరిగినప్పుడు అందులో దాని వాల్యూ ప్రకారంగా వీళ్ళు కమిషన్ తీసుకుంటూ ఉన్నారు. దాంట్లో మధ్యవర్తులు కూడా వీళ్ళకి సహాయపడుతున్నారు అనేటువంటి పక్కా సమాచారం మేరకు గతంలో ఒకసారి తనిఖీలు చేసి పలు ప్రాంతాల్లో నగదుని, అంటే లెక్కకు మించిన ఉన్నటువంటి లెక్క చూపని నగదుని వాళ్ళు గుర్తించడం జరిగింది. దాంతో పాటు కొంతమంది వ్యక్తులు, దళారులు అనధికారికంగా ఈ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఉండటం గుర్తించారు.
దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ మరికొంత సమాచారం తీసుకున్నటువంటి ఏసీబీ అధికారులు ఏసీబీ డీజీ ఆదేశాలతోటి ఏకకాలంలో దాడులు చేపట్టడంతో చాలా వరకు విలువైనటువంటి డాక్యుమెంట్స్ ఈసారి దొరికాయని చెప్పుకోవచ్చు. సాయంత్రం వరకు వాటిని పరిశీలించి సాయంత్రం వాటికి సంబంధించిన పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. వారిపైన తదుపరి చర్యలు ఏ విధంగా తీసుకుంటారు అనే విషయాలపైన కొంత ఉత్కంఠత నెలకొంది. సాధారణంగా ఇటు ట్రాప్ చేసినప్పుడు కానీ అక్రమాస్తులు గుర్తించినప్పుడు కానీ వారిపైన కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తూ ఉంటారు. ఈ కేసులో ఏ విధంగా వ్యవహరిస్తారు అనేది సాయంత్రం అధికారుల నిర్ణయం తర్వాత తెలిసే అవకాశం ఉంది. రెండో రోజు అయితే వీటికి సంబంధించిన గుర్తించినటువంటి నగదు అదేవిధంగా ఈ డాక్యుమెంట్స్ కి సంబంధించి పూర్తి వివరాలు రాబడుతూ ఉన్నారు. వారి నుంచి ప్రశ్నిస్తున్నట్టు మనకి తెలుస్తుంది. పవన్, ధన్యవాదాలు జయప్రకాష్. బంగ్లాదేశ్ విద్యార్థి ఉద్యమ నేత ఉస్మాన్ హాదీ హత్యలో యూనెస్ ప్రభుత్వంలోని కీలక వ్యక్తుల హస్తం ఉందని ఆయన సోదరుడు ఒమర్ హాదీ ఆరోపించారు. బంగ్లాదేశ్లో ఫిబ్రవరిలో నిర్వహించాల్సిన ఎన్నికలను అస్థిరపరిచేందుకే ఈ హత్యకు పాల్పడ్డారని వ్యాఖ్యానించారు. హత్యల కారణంగా ఎన్నికల వాతావరణం దెబ్బతినకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఒమర్ హాదీ కోరారు. వేగంగా విచారణ జరిపి హాదీ హత్యా నిందితులను పట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఉస్మాన్ హాదీకి న్యాయం జరగకపోతే ఏదో ఒకరోజు యూనస్ కూడా బంగ్లాదేశ్ను వీడి పారిపోవాల్సి వస్తుందని ఒమర్ హాదీ హెచ్చరించినట్లు స్థానిక మీడియా తెలిపింది. బంగ్లాదేశ్లో గత ఏడాది షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వాన్ని కూలదోసిన విద్యార్థుల ఉద్యమంలో ఉస్మాన్ హాదీ ముఖ్య పాత్ర పోషించారు. ఈ నెల 12న హాదీపై ఓ వ్యక్తి కాల్పులు జరపగా సింగపూర్లో చికిత్స పొందుతూ ఈ నెల 18న మృతి చెందారు. హాదీ మరణం తర్వాత బంగ్లాదేశ్ వ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. H-1B వీసా ప్రక్రియలో లాటరీ విధానానికి అమెరికా స్వస్తి పలుకుతున్నట్లు ప్రకటించింది. అందుకు బదులుగా అధిక నైపుణ్యాలు, అధిక వేతనాలు కలిగిన విదేశీ కార్మికులకు ప్రాధాన్యమిచ్చే ఎంపిక ప్రక్రియతో దాన్ని భర్తీ చేస్తున్నట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ విభాగం తెలిపింది. ఈ కొత్త నిబంధనలు ఫిబ్రవరి 27 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మార్పుతో భారతీయులకు అమెరికాలో వర్క్ వీసాలు పొందడం కష్టతరం కానుంది. 2027 ఆర్థిక సంవత్సరం రిజిస్ట్రేషన్ సీజన్ ప్రారంభం నుంచి ఏటా సుమారు 85,000 H-1B వీసాలను కేటాయించనున్నారు. అమెరికన్ కార్మికులకు ఎక్కువ వేతనాలు ఇవ్వటాన్ని తప్పించుకునేందుకు చౌకగా విదేశీ కార్మికుల నియామకాల కోసం అమెరికన్ సంస్థలు H-1B వీసా ప్రక్రియను దుర్వినియోగం చేస్తున్నాయని ఈ సందర్భంగా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ విభాగం ఆరోపించింది. H-1B వీసా ప్రక్రియలో మార్పుల వల్ల ఆరోగ్య సంరక్షణ, విద్యా రంగాల్లో కార్మికుల కొరతను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపింది. యుఎస్ కంపెనీలు పోటీతత్వం వినూత్నంగా ఉండటానికి సహాయపడుతుందని ట్రంప్ మద్దతుదారులు చెబుతున్నారు. స్థానికులకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని విశ్లేషిస్తున్నారు. శాంతి చట్టం వారం రోజులుగా చర్చంతా దీని చుట్టూనే తిరుగుతోంది. ఇంతకీ ఈ చట్టంలో ఏముంది? 2008లోనే అమెరికాతో భారత్ అణుఒప్పందం చేసుకున్న ఇన్నేళ్లుగా పెట్టుబడిదారులు దేశంలో ఎందుకు అడుగుపెట్టలేదు? 2010 నాటి సివిల్ లయబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్ రద్దుతో వ్యాపారులకేంటి ప్రయోజనం? శాంతి చట్టాన్ని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? కేంద్ర ప్రభుత్వ వాదనేంటి? మొత్తం వ్యవహారంపై నిపుణులేమంటున్నారు? అణురంగంలో ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సస్టైనబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా శాంతి బిల్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్రతో చట్టంగా మారింది. పౌర అణురంగానికి సంబంధించిన అన్ని చట్టాలను ఇది భర్తీ చేస్తుంది. ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుంది. కొత్త చట్టం రాకతో ద అటామిక్ ఎనర్జీ యాక్ట్ 1962, సివిల్ లయబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్ 2010 రద్దయ్యాయి. Sustainable and advancement of nuclear energy to transform India 2025 be passed. Motion moved that the bill be passed. The question is that the bill be passed. Those in favor will please say aye. Aye. Those against will please say no. No. I think the ayes have it. The ayes have it. The ayes have it. The bill is passed. Harnessing what?
The bill is passed. శాంతి చట్టంతో జరిగేదేంటి? ప్రైవేటు కంపెనీలు, జాయింట్ వెంచర్లు అణు విద్యుత్ ప్లాంట్లు నిర్మించడానికి నిర్వహణకు అవకాశం ఏర్పడుతుంది. భారత్లో రిజిస్టర్ అయిన కంపెనీలు ప్రభుత్వం నుంచి లైసెన్స్ తీసుకుని ప్లాంట్ ఏర్పాటు చేయవచ్చు. విదేశీ కంపెనీలు నేరుగా అణు ఇంధన ప్లాంట్లు నిర్మించడానికి వీలుండదు. భారత కంపెనీల భాగస్వామ్యంలో పనిచేయవచ్చు. కానీ విదేశీ సంస్థలకు మైనారిటీ వాటా మాత్రమే ఉండాలి. వీటన్నింటిపై కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణ ఉంటుంది. కొత్త చట్టం అవసరమేంటి? గత చట్టాలతో అణు ఇంధన రంగంలో ప్రైవేటు వ్యాపారులకు అవకాశం లేదు. అటామిక్ ఎనర్జీ యాక్ట్ 1962 ప్రకారం అణు ఇంధనంపై కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ NPCILదే గుత్తాధిపత్యం. విదేశీ భాగస్వాములను ఆకర్షించేందుకు 2008లో అమెరికాతో భారత్ అణు ఇంధన ఒప్పందం చేసుకుంది. అయితే అణు విద్యుత్ ప్లాంట్ల భద్రతపై చెలరేగిన ఆందోళనలతో సివిల్ లయబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్ 2010 వచ్చింది. ఈ చట్టం ప్రకారం ప్లాంట్లో ప్రమాదం జరిగితే నిర్వాహకులదే బాధ్యత. రియాక్టర్లో లోపాలు కారణమైతే సరఫరా కంపెనీలు బాధ్యత వహించాలి. కానీ బాధ్యత తీసుకునేందుకు ప్రైవేటు కంపెనీలు సిద్ధంగా లేవు. ఆ నిబంధనను సాకుగా చూపిస్తూ 15 ఏళ్లుగా అణు ఇంధన రంగంలోకి ఒక్క ప్రైవేటు వ్యాపారి కూడా ప్రవేశించలేదు. అమెరికాతో అణు ఒప్పందం చేసుకున్నా ఆ దేశ సంస్థలు ఇటువైపు కన్నెత్తి చూడడం లేదు. శాంతి చట్టం వచ్చాక అణు ఇంధన ప్లాంట్లో ప్రమాదం జరిగితే ఎవరిది బాధ్యత? ఖచ్చితంగా నిర్వాహకులదే. సరఫరాదారుకు మాత్రం అస్సలు సంబంధం ఉండదు. నిర్వాహకులు కూడా 3,000 కోట్ల వరకు నష్టానికే బాధ్యత వహిస్తారు. ప్లాంట్ స్థాయిని బట్టి పరిహారం లెక్కలు మారతాయి. స్మాల్ మాడ్యూల్ రియాక్టర్స్ SMR అంటే 150 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యమున్న ప్లాంట్లో ప్రమాదం జరిగితే 100 కోట్ల పరిహారం చెల్లించాలి. 150 నుంచి 750 మెగావాట్ల ప్లాంట్ నిర్వాహకులు 300 కోట్లు, 750 నుంచి 1500 మెగావాట్ల లోపు ప్లాంటుకు 750 కోట్లు, 1500 నుంచి 3600 మెగావాట్ల లోపు ప్లాంటుకు 1500 కోట్లు, 3600 మెగావాట్లు దాటితే 3000 కోట్ల వరకు పరిహారమివ్వాలి. అంతకు మించి నష్టం జరిగితే న్యూక్లియర్ డ్యామేజ్ ఫండ్ ద్వారా కేంద్రం ఆదుకుంటుంది. ఈ ఫండ్కు ప్రాథమికంగా ప్రభుత్వమే కొంత మొత్తం సమకూరుస్తుంది. తర్వాత అణు ఇంధన వ్యాపారుల నుంచి యూనిట్కు 5 పైసలు చొప్పున లెవీ వసూలు చేస్తుంది. అత్యవసరమైనప్పుడు ఈ ఫండ్ను వినియోగిస్తుంది. పూర్తిగా ప్రైవేటుకు కట్టబెడితే ఎలా అంటారా? ప్లాంట్ నిర్మాణం, ఉత్పత్తి వరకే ప్రైవేటుకు అనుమతి. యురేనియం, థోరియం వెలికితీత, శుద్ధి, ఐసోటోపిక్ సెపరేషన్, స్పెంట్ ఇంధన రీప్రాసెసింగ్, హై లెవెల్ రేడియో యాక్టివ్ వ్యర్థాల నిర్వహణ, భారజల ఉత్పత్తి కేంద్రం చేతుల్లోనే ఉంటాయని ప్రభుత్వం వెల్లడించింది. ప్లాంట్ల పర్యవేక్షణకు అటామిక్ ఎనర్జీ రెగ్యులేటర్ బోర్డు AERB ఇప్పటికే ఉంది. శాంతి బిల్లు ఈ సంస్థకు చట్టబద్ధ హోదా కల్పించింది. భద్రతాపరమైన ఆందోళనల పరిష్కారానికి స్వతంత్ర అణుశక్తి నియంత్రణ సంస్థ INSA ఏర్పాటును ప్రతిపాదించింది. లైసెన్సుల జారీ, నిబంధనల పర్యవేక్షణ, ఉల్లంఘనలపై చర్యలు తీసుకునే అధికారాలు INSAకే ఉంటాయి. వివాదాల పరిష్కారానికి అటామిక్ డిస్ప్యూట్ ట్రైబ్యునల్ ఏర్పాటు చేస్తారు. కేంద్ర ప్రభుత్వ వాదనేంటి? దేశ విద్యుత్ అవసరాలు తీరాలంటే అణు ఇంధన ఉత్పత్తి అత్యవసరమని చెబుతోంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంలో విద్యుత్ అవసరాలు బాగా పెరిగాయి. డేటా సెంటర్ల రాక జోరందుకుంది. ఇప్పటివరకు విద్యుత్ ఉత్పత్తికి భారత్ ఎక్కువగా బొగ్గుపైనే ఆధారపడుతోంది. దానివల్ల కాలుష్య సమస్య ఎదుర్కొంటోంది. 2070 నాటికి కాలుష్యరహిత దేశమే లక్ష్యమని అంటోంది. అంటే బొగ్గు వినియోగం తగ్గించి అణు ఇంధన ఉత్పత్తి పెంచాలి. అణు ఇంధన ప్లాంట్ల ఏర్పాటు ఖర్చుతో కూడుకున్న పని. నిర్మాణానికి పట్టే టైం కూడా ఎక్కువే. ప్రస్తుతం దేశ అణు ఇంధన సామర్థ్యం 8.9 గిగావాట్లు. మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో వాటా 3%. 2047 నాటికి 100 గిగావాట్ల ఉత్పత్తి లక్ష్యంతో ప్రైవేటు భాగస్వామ్యానికి తెరతీసింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రధాని మోదీ సమర్థించుకున్నారు. నవీన ఆవిష్కరణలు, పెట్టుబడులను ఆహ్వానించినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని గుర్తు చేశారు. నూతన చట్టంపై ప్రతిపక్షాల అభ్యంతరాలేంటి? ఈ చట్టంతో నిర్వాహకులకు పరిమిత బాధ్యతే ఉంటుందని అంటున్నాయి. పెద్ద ప్రమాదాలు జరిగితే పరిస్థితి ఏంటని కమ్యూనిస్టు పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. జపాన్లోని ఫుకుషిమా అణు ప్రమాద తీవ్రతను గుర్తు చేస్తున్నాయి. సరఫరాదారులకు బాధ్యత లేదనడం అత్యంత దారుణమని విమర్శిస్తున్నాయి. లాభం ప్రైవేటుకు, నష్టం మాత్రం దేశానికా అని కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ నిలదీశారు. 2025 ఫిబ్రవరిలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ప్రధాని మోదీ సమావేశంలో SMRలపై చర్చ జరిగిందని,
అందుకు అనుగుణంగానే కొత్త చట్టం తెచ్చారని ఆరోపించారు. 2047 నాటికి 100 గిగావాట్ల అణు ఇంధనం ఉత్పత్తి చేయాలంటే ప్రైవేటు భాగస్వామ్యం తప్పదని భారత ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక సలహాదారు అజయ్ కుమార్ సూద్ అంటున్నారు. శాంతి చట్టంతో వ్యాపారులు ముందుకొస్తారని, గ్రీన్ ఎనర్జీ తయారీకి అవకాశం కలుగుతుందని విదేశాంగ నిపుణుడు రబీందర్ సచ్దేవ్ చెబుతున్నారు. అణు ఇంధన వినియోగంలో ప్రపంచ దేశాలు ఎక్కడున్నాయి? 97 గిగావాట్ల ఉత్పత్తితో అమెరికా అగ్రభాగాన ఉన్నా తీరుతున్న విద్యుత్ అవసరాలు 20%. 63 గిగావాట్ల అణుశక్తితో ఫ్రాన్స్ 2వ స్థానంలో ఉంది. ఆ దేశ విద్యుత్ అవసరాల్లో 70% పైగా వాటా అణు ఇంధనానిదే. ఇక 60 గిగావాట్ల ఉత్పత్తితో చైనా నంబర్ 3గా ఎదిగింది. దేశం అభివృద్ధి చెందాలన్నా, పెరుగుతున్న విద్యుత్ అవసరాలు తీరాలన్నా అణు ఇంధనం వైపు అడుగులు వేయడమే మార్గమన్నది భారత ప్రభుత్వ అభిప్రాయం.